పశ్చాత్తాపడి ప్రభు దగ్గర వేడుకుంటావో, తండ్రి నన్ను క్షమించు, నా పాపములు క్షమించు, నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడవు, నా పాపముల కొరకే నీవు అమూల్యమైన రక్తము, చూడండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు. మనకు తెలుసు ఆ సంగతి. గొర్రె పిల్ల రక్తము చేత మనం విమోచించబడి, ఆ విమోచన ఎట్లా దొరుకుతుంది మనకు అని అంటే, ఈ పశ్చాత్తాప పడు ద్వారా, యేసు క్రీస్తు యొక్క నిష్కళంక రక్తము ద్వారా ప్రతి మనిషికి విమోచన ఉన్నది. అంటే నువ్వు పశ్చాత్తాప పడకపోతే నీకు రక్షణ దొరకదు. రెండవది ఏంటంటే రక్షణ. రక్షణ అనేది ఎప్పుడైతే పశ్చాత్తాప పడుతావో నీకు రక్షణ లభిస్తుంది, లేకుంటే లభించదు అన్నాం కదా. రక్షణ ఈ లోకములో నీకు అన్నిటి నుండి రక్షణ. రెండు, పరలోకములో అంటే ఈ జీవితం ముగిసిన తర్వాత కూడా నీకు రక్షణ, ఆయనతో కూడా ఉండేటటువంటి భాగ్యం. ఈ లోకములో నీకు అన్నిటి నుండి అంటే సమస్త దుర్మార్గము నుండి, సమస్త కల్మషము నుండి నీకు రక్షణ. ఏవి కూడా నిన్ను అంటకుండా ఆయన రక్షణ కవచముగా నిన్ను ఆవరించి నిన్ను కాపాడుకుంటూ పోతుంటాడు అనమాట. ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి మనల్ని కన్విన్స్ చేస్తూ, మనం ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనం ఆయనతో పాటు బ్రతికితే అది రక్షణ. ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత నీకు అక్కడ రక్షణ, నరకములో కాలకుండా మనం ఆయనతో కూడా ఎల్లప్పుడూ నిత్య జీవితము, అది ఈ రక్షణ. ఈ రక్షణ భాగ్యము ఈ ప్రపంచంలో ఎవరికి లేదు, కానీ పశ్చాత్తాపడి ప్రభువును స్వీకరించిన, సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి మనిషికి ఉంది. ఎంత భాగ్యం చూడండి. మనకు ఇది ఎక్కడో పడి ఉన్న మనకు ఇది దొరికింది అని అంటే ఎంత గొప్ప సంగతి. ఈ సత్యాన్ని ప్రజలు గ్రహించలేకపోతున్నారు. మనము కూడా నిర్లక్ష్యముగా వ్యవహరిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని భయము లేకుండా, దేవుని కృపను మనం కనిపెట్టకుండా, దేవుని సహవాసము నుండి దూరముగా బ్రతికేటటువంటి దేవుని బిడ్డలు ఎంతో మంది మనం చూస్తూ ఉంటాం సంఘాలలో. ఈనాడు విశ్వాసుల పరిస్థితి ఏమైపోయిందంటే, ఈ జీవితం ఏమి జరగబోతుంది జీవితంలో, నేను ఒకవేళ ఈనాడే ప్రభు నన్ను పిలిస్తే నేను వీటన్నిటి నుండి తప్పించుకొని ప్రభు పాద సన్నిధిలో చేరుతానా లేదా అనేటటువంటి ఆ దృఢ నమ్మకము కోల్పోయినటువంటి పరిస్థితులు మనం గమనిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పునాదులు పశ్చాత్తాపము. చాలా మందికి పశ్చాత్తాపం అనేది ఉండదు. కారణం ఏమిటంటే దేవునితో సమాధాన పడలేదు. నీవు సమాధాన పడతావు. పశ్చాత్తాపము నీకు కలిగితే ఒకటి సమాధానం కలుగుతుంది, రెండు పాపం నుండి విడుదల పొందుకుంటావు, మూడు దేవుని రాజ్యంలో చేరుతావు. ఈ లాభాలు ఉన్నాయి మనకు. కాబట్టి చాలా మంది ఈ రక్షణ మన అంటే మా సంఘాల్లో మామూలుగా ఈ నేర్పుదల మన కాపరులైనటువంటి వారికి నేను మనవి చేస్తున్నాను ఏంటంటే, విశ్వాసులకు ఈ స్థితిలోకి నడిపించాలి. మనము సంఘాలలో రక్షణ నిశ్చేత ప్రతి ఒక్కనికి రావాలి, పాప పశ్చాత్తాపం ప్రతి ఒక్కనికి రావాలి. ఎప్పుడైతే వాడు పాపం నుండి పశ్చాత్తాప పడతాడో దేవునితో సమాధానం పొందుకుంటాడు. ఎల్లప్పుడూ దీర్ఘశాంతము అని వచ్చేస్తుంది, సంతోషం సమాధానము కలుగుతుంది. మూడవది ఏంటి అనుకున్నాం, నిరీక్షణ. ఇక్కడ మనము 13వ వచనంలో 13 అంటాడు, పేతురు గారు అంటాడు, కాబట్టి మనస్సు నిబ్బర బుద్ధి గల వారై యేసుక్రీస్తు
ప్రత్యక్షప్పుడు మీకు సంపూక్ష కలిగి ఉండు. నిరీక్షణ అనే మాట ఇక్కడ కూడా చదువుకున్నాం. కాగా మీ శ్వాసమును నిరీక్షణ దేవుని చూడండి. నిరీక్షణ కూడా హోప్ ఫర్ ఫ్యూచర్. ఏమిటా నిరీక్షణ అంటే దేవుని యందు మనము ఆశ కలిగి ప్రభు వస్తాడు తిరిగి. ఎందుకంటే యోహాను 14:3 మాట్లాడినట్లుగా నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, తిరిగి వస్తాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. ఎంత కాబట్టి నిరీక్షణ, ఏమి నిరీక్షణ ఉండాలి మనుషులకు అంటే ప్రభు వస్తాడు, నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు, నా కొరకు స్థలము సిద్ధపరిచి తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు అనే నిరీక్షణ మనకు ఉండాలి. చూడండి ప్రియులారా, ఇది మనకు పునాదులు. నీ జీవితంలో కొంతమందికి పశ్చాత్తాపం అనేది దేవుని సేవకులకే, బిడ్డలకే, విశ్వాసులకే. ఎప్పుడైనా ఈ పశ్చాత్తాపం అనేది అంటే దేవునితో సమాధానం దొరుకుతుంది, మనుషులతో కూడా నీకు సమాధానం దొరుకుతుంది. పశ్చాత్తాపం ఉన్నట్లయితే మనుషులతో కూడా మనం ఘర్షణ పడుతూ ఉంటాం, అక్కడక్కడ ఘర్షణలు జరుగుతూ ఉంటాయి మన మధ్యలో, తప్పు ఎవరిదైనా కావచ్చు. కానీ పశ్చాత్తాపం అని చాలా ప్రాముఖ్యమైంది. పశ్చాత్తాపం లేకుండా సమాధాన పడలేము మనం. కాబట్టి రెండు ఇక్కడ మనుషులతో సమాధానం, దేవునితో సమాధానం. కాబట్టి పశ్చాత్తాపం అనేది చాలా మందిలో మనకు కనిపించదు. కొంతమంది వ్యక్తులు పశ్చాత్తాపం లేకుండా, సమాధాన పడకుండా దాటుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, సింబల్ ఏమిటంటే ఆ వ్యక్తి పశ్చాత్తాప పడ్డాడు అని అంటే ఓహో ఈయన దేవునితో సరిగ్గానే ఉన్నాడు అని గుర్తించాలి. పశ్చాత్తాప పడలేదు అంటే లేదు, ఈయన కనెక్షన్ సరిగా లేదు, అర్థం చేసుకోవాలి. మనం కూడా వ్యక్తిగతంగా నేను పశ్చాత్తాప పడకపోతే ప్రభుతో నాకు సన్నిహిత సంబంధం లేదు అని అర్థమవుతుంది. ఇది పునాది, ఇది విశ్వాస జీవితంలో ఇది పునాది. కాబట్టి మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ప్రతి మనిషిలో మనం ఇవి ఉండాలి: పశ్చాత్తాపము, రక్షణ, నిరీక్షణ. చాలా మందికి ఇప్పుడు చూస్తూ ఉన్న మనము సంఘాలలో పని చేస్తున్నటువంటి మహనీయులు చాలా మంది ఉన్నారు. రక్షణ లేనటువంటి వారే దూరి, అంటే రక్షణ అంటే తెలియనటువంటి వారు దూరి నాయకత్వాలు వహిస్తున్నందుకు సంఘాలు ఈ రీతిగా మారిపోయినాయి, విశ్వాస జీవితాలు ఈ రీతిగా మారిపోయినాయి. చూడండి, ఎంబీ కాన్ఫరెన్స్ లో ఐక్యత రావాలి అని అంటే వాళ్ళకి పశ్చాత్తాపం అనేది లేదు, రక్షణ నిశ్చయత అనేది లేదు అనిపిస్తుంది. అయినా కొన్నిసార్లు ఉండి కూడా ఆ మొండి వైఖరి ప్రదర్శిస్తుండొచ్చు, మెత్తనైనటువంటి మనసు లేక. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తట్టినటువంటి, లేకుంటే నా హృదయానికి తగిలినటువంటి మాటలు, ఈ మూడు మాటలు దేవుడు నాకు బయలుపరిచినాడు. ఒకటి పశ్చాత్తాపము, రక్షణ, నిరీక్షణ. నిరీక్షణ కూడా లేకుంటే నీవు జీవించలేవు, విశ్వాసిగా బ్రతకలేవు. నిర్లక్ష్య వైఖరి ధోరణి మనకి ఎట్లొచ్చింది అంటే ఈ నిరీక్షణ కోల్పోవడం చేత. ఎందుకంటే చాలా మంది ఇదే సమస్తము, ఈ లోకమే నాకు శాశ్వతము అని బ్రతికే వాళ్ళు, దీని కొరకే, ఈ బ్రతుకు కొరకే బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 90% నిరీక్షణ గల వాళ్ళు ప్రభు వస్తాడు, ఏ క్షణమైనా పోయేది నేను, ఎప్పుడైనా పోయేది. ఒకవేళ ప్రభు రాకడ ఈ రోజే అయ్యింది అనుకోండి, తప్పని మనము రెప్ప పాటున మహిమ దేహాన్ని ధరించి ప్రభుని ఎదుర్కొనగలమా? అది రావాలి కదా, అది ఉండాలి. ఈ లోకములో శాశ్వతమైనది కాదు కదా, ఈ ఆయుష్ శాశ్వతమైనది కాదు కదా. ఆయన కృప చేత మాత్రమే మనము జీవిస్తూ ఉన్నాము. కానీ ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం ఎత్తపడటానికి ఉండాలంటే నిరీక్షణ మీకు కలిగి ఉండండి అంటాడు. సంపూర్ణ నిరీక్షణ. చూడండి, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకు నిరీక్షణ లేనట్లుంటే నీవు మత్తులో కలిసిపోతావు. మతి లేకుండా బ్రతికితే నీవెత్తబడవు. నేను గాని నీవు గాని నేనైనా నాకు నేనే చెప్పుకోవడం మంచిది, నీకు అనకుండా నాకే చెప్పుకోవాలి. నిరీక్షణ ఇంపార్టెంట్. ప్రభు నేను ఆయనతో పాటు వెళ్తాను. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ జీవితము సంఘం అనేది. కాబట్టి ఈ విశ్వాసులు ఎందుకు పిలిచినారంటే మీరు పరిశుద్ధులుగా ఉండడానికి నేను పిలిచినాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటాడు, నేను పరిశుద్ధులైనలాగా మీరు పరిశుద్ధులై ఉండవాలని ఆయన ఇచ్చయించుచున్నాడు. కాబట్టి పరిశుద్ధత కలిగి నీవు నిరీక్షణ కలిగి ఆనాడు నీవు ఉంటే ఎత్తపడతావు, లేకపోతే విడువబడతావు. విడువబడినప్పుడు నీకు లాభం ఏమిటంటే శ్రమలు. నేను రామమైనటువంటి 7 సంవత్సరాల శ్రమకాలంలో నీవు పాలు పొందుకుంటావా? దేవునితో హ్యాపీగా సంతోషాన్ని అనుభవించడానికి పైకెత్తబడే సిద్ధాంతం లేకుండా పైకెత్తబడే పరిస్థితుల్లో నీవు ఉంటావు. ఒక్కసారి ఆలోచించాలి, మనల్ని మనం తెలుసుకోవాలి. ఈ 3 విషయాలు నీకున్నాయా, నాకున్నాయా? నేను బేరీజు వేసుకున్నాను. నా ప్రభువు నా వాక్యం నాకున్నాయా? అసలు నేను చెప్తా, నేను సరే ఇతరులకు చెప్తున్నా, నాకున్నాయా నేను గ్రహించుకోవాలి. పశ్చాత్తాపము నాకున్నదా? ఏ చిన్న విషయానికైనా స్పందన ఉంటది. ఈ పశ్చాత్తాపం అనేది నీలోనే ఉంటే, అవి ఎప్పుడైతే నీ పశ్చాత్తాపం అనేది నీలోనే ఉంటే రక్షణ నిశ్చయత నీకు వచ్చేస్తుంది. రక్షణ నిశ్చయత లేకపోతే నిరీక్షణ నీకు కలగనే కలగదు. కాబట్టి ప్రియులారా, ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి: పశ్చాత్తాపము, రక్షణ, నిరీక్షణ. ఇవి దేవుడు నాకు ఇచ్చిన బయలుపరిచినటువంటి సత్యాలు కాబట్టి నేను మీతో పంచుకుంటున్నాను. ఆ రీతిగా మనల్ని దేవుడు పశ్చాత్తాపము కలిగి, రక్షణ నిశ్చయత కలిగి, నిరీక్షణ కలిగి బ్రతికే జీవితము ప్రసాదించునుగాక. ఆమేన్, ఆమేన్.